జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతోంది. రేపు భూపాలపల్లి మున్సిపాలిటీలో వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో అక్రమ అరెస్టులకు తెరలేపింది. వైస్ చైర్మన్ ఎన్నికపై అధికార దుర్వినియోగం దిశగా కాంగ్రెస్ అడుగులు వేస్తోంది. రాజ్యాంగబద్ధంగా జరగాల్సిన ఎన్నికపై అధికార పార్టీ కుయుక్తులు చేస్తోంది. ఈ మేరకు భూపాలపల్లి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కొత్త హరిబాబు ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. దౌర్జన్యంగా ఇంటి తలుపులు పగలగొట్టే ప్రయత్నం చేశారు. దీంతో కొత్త హరిబాబు ఇంటి ముందు ఉత్కంఠ వాతావరణం నెలకొంది. భూపాలపల్లి మున్సిపాలిటీలో మొత్తం 30 వార్డులు ఉండగా కొత్త హరిబాబు 12వ వార్డు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ మేరకు వైస్ చైర్మన్ పదవి బీఆర్ఎస్ దక్కించుకునే అవకాశం ఉండడంతో ప్రభుత్వం పోలీసులతో దౌర్జన్యం చేయిస్తోంది. ఈరోజు ఉదయం నేను ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో రాత్రి 5 గంటల నుండి నన్ను భూపాలపల్లి పోలీసులు ఇష్టం వచ్చినట్లుగా నా తలుపు డోర్లను పగలగొట్టి అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. నాకు రేపు మున్సిపల్ ఎలక్షన్లో మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక ఉన్నది. దానికి సంబంధించిన నోటీస్ ఇది. నోటీసు ఇచ్చిన తర్వాతనే అరెస్ట్ చేయాలని చూడడం ఎప్పటియో గతంలో శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కు సంబంధించి అది అక్రమ కట్టడం అని వేసిన కేసుకు సంబంధించి నన్ను అరెస్ట్ చేయాలని పోలీసులు చూస్తున్నారని తెలిసింది. ఇది ఎంతవరకు న్యాయం ప్రజలందరూ కూడా గమనించాలి. ఖచ్చితంగా నా అరెస్టును పోలీసులు ఆపాలని కోరుకుంటున్నాను.